అనగనగా శంకర్ అనే యువకుడు తన ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అబ్బా, ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారా? ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి సంవత్సరం పైగా అయ్యింది. ఇక్కడ చూస్తే హాస్టల్ ఫీజులు నెల నెలా కట్టక తప్పటం లేదు. కొన్ని రోజులు నా సొంత ఊరు వెళ్దామనుకుంటున్నాన్రా. మళ్ళీ అలా నిరుత్సాహపడితే ఎలారా? ప్రయత్నం చేయడం మానేసి ఊరిళ్ళేంచేస్తావు? అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చేవాడెవరున్నారు? ఏదో విధంగా ఇక్కడుండి ఉద్యోగం సంపాదించాలి కాని మధ్యలో వదిలేసి ఊరు వెళితే ఏం లాభం చెప్పు? అలా కాదురా, మా అమ్మ ప్రతి నెల తాను కష్టపడి నాకు డబ్బు పంపుతుంది. 10 రూపాయలు కావాలన్నా అమ్మ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఇంత వయసొచ్చి కూడా అమ్మ మీద ఆధారపడ్డం బాధగా ఉందిరా. అయితే ఊరు వెళ్ళక తప్పదంటావు. ఇక నీ ఇష్టంరా. నేనైతే ఇక్కడే ఉండి నా ప్రయత్నం నేను చేస్తా. వెళ్ళి కొన్ని రోజులు ఊర్లో ఉంటే ఇక్కడ ఖర్చులన్నా తగ్గుతాయి కదా. నేను రేపే బయలుదేరి వెళ్తారా? అలా శంకర్ తన ఊరు చేరుకుంటాడు. ఏం చేద్దామని ఇక్కడికొచ్చావు? పట్నంలో ఉంటే ఏదో ఒక ఉద్యోగం దొరికేది కదా. నీకు సరిపడినంత డబ్బు నేను పంపుతున్నా కదా. నిన్ను చదివించిందెందుకు? నువ్వు మాలాగా కష్టపడకుండా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటావనే కదా. అమ్మా, నా చదువు పూర్తి చేసుకుని ఇప్పటికీ సంవత్సరమైంది. ఇంతవరకు నా చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఆ హాస్టల్ ఖర్చులన్నా తగ్గుతాయని వచ్చాను. ఇక్కడ ఏదైనా పని చేసుకుందామన్నా మనకి సొంత పొలం కూడా లేదు. ఎవరి పొలాన్నో కౌలుకు తీసుకుని చేస్తున్నాం. ఇక నుండి నేను కూడా పొలం పనే చేస్తానమ్మా. ఇక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యవసాయం చేసి ఆ వచ్చిన డబ్బుతో పట్నం వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నానమ్మా. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నువ్విక్కడ కూలి పని చేయడం నాకిష్టం లేదు. నువ్వెన్ని చెప్పినా సంవత్సర కాలం పాటు నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. అలా శంకర్ సొంత గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు శంకర్ పొలానికి వెళ్తూ ఉండగా, ఏంటి రాములు బాబాయ్, బండి భూమిలో ఇరుక్కుందా ఏంటి? ఎద్దుల్ని పట్టుకొని ఎలా కొడుతున్నావు? భూమిలో చక్రం పట్టేలేదు శంకర్. ఇప్పటి వరకు బాగానే తిరిగాయి. ఇక్కడికి వచ్చేసరికి వాటంతట అవే ఆగిపోయాయి. ఏమైందో అర్థం కావడం లేదు. ఇన్ని బస్తాలతో ఉన్న బండిని చక్రం తిరక్కపోతే ఎద్దులు మాత్రమేం లావుతాయి? ఉండు చూస్తా. ఇప్పుడు ముందుకు లాగు, బండి నడుస్తుంది. హే 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 ఇప్పుడు నడుస్తుంది. ఏం చేశావు? ఇప్పటి వరకు నడవలేదు. నువ్వు చక్రం దగ్గర ఏదో చేసేసరికి ముందుకు నడిచింది. ఏమీ లేదు, ఇక్కడున్న మేకు అడ్డం పడింది. దాన్ని సరిచేసి కొంచెం గ్రీజు రాశాను, అంతే. చదువుకున్నా కదరా, నీకు అర్థమైనంత త్వరగా మాకు అర్థం కాదులే. ఈ చిన్న పనికి కూడా చదువుకోవాలేంటి బాబాయ్? నువ్వు చక్రం దగ్గరికొచ్చి చూస్తే నీకు అర్థమయ్యేది. అయినా చదువుకొని ఈ పనులెందుకురా నీకు? పట్నంలో ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరంతా ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవచ్చుగా అంటాం చాలా తేలికే. చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగాలొస్తే ఎవడు చేస్తాడు చెప్పు? దాని బదులు సొంతూరులో వ్యవసాయం చేసుకోవటం మంచిదని వచ్చేశాను. ఎందుకురా అంత కోపం? నా బాధలన్నీ నీకేం తెలుసు? సరే వెళ్తున్నా. అలా 6 నెలలు కాలం గడుస్తుంది. వచ్చిన దిగుబడిలో యజమానికి కౌలు చెల్లించి మిగిలిన ధాన్యాన్ని పట్నానికి తరలించి అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు శంకర్. ఇదిగో అమ్మా వచ్చిన డబ్బు. ఏంటమ్మా మరీ ఇంత తక్కువ డబ్బొచ్చింది? మనకా సొంత పొలం లేదు. మనం ఒకరి దగ్గర కౌలుకు తీసుకుంటే ఇంతే మరి మిగిలేది. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు పట్నంలోనే ఉండి మంచి ఉద్యోగం చూసుకోమన్నానో? పట్నంలో మాత్రం నేను చేసే ఉద్యోగానికి ఇంతే డబ్బిస్తానన్నారులే. ఈ వ్యవసాయమే నాకు హాయిగా ఉంది. మీ స్నేహితుడు శశి ఉన్నాడు కదా, వాడు చూడు చక్కగా 15 గేదెలను పెట్టుకొని పాల వ్యాపారం చేస్తున్నాడు. మంచి లాభసాటిగా కూడా ఉందంట. అయితే ఇప్పుడు వ్యాపారం చేయమంటావే ఏంటి? అయినా 10 గేదెలు కొనాలంటే ఎంత డబ్బవుతుందో నీకు తెలుసా? సరే అవన్నీ వదిలే, ప్రస్తుతం ఏదో ఒక పని చేస్తున్నాను గదా. అలా శంకర్ మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తాడు. అక్కడ సీను ట్రాక్టర్తో పొలాన్ని దున్నుతూ ఉంటాడు. అరే సీను, నీ పొలంలో దున్నటమైన తర్వాత నా పొలంలో కూడా దున్నాలరా. ఈరోజు కుదరదురా శంకర్, రేపు దున్నుతాలే. ఈరోజు రాజయ్య గారి పొలం, రంగయ్య గారి పొలం 2 దున్నాలుగా. రేపు మాత్రం ఎవరికి మాటివ్వద్దు, డబ్బు కూడా వెంటనే ఇచ్చేస్తాను. నీకు నాకు డబ్బుదేముంది లేరా, నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. ఏంటి ఇది సడన్గా ఆగిపోయింది? ఏంట్రా బాబు, దీన్ని 15 రోజుల క్రితమే బాగు చేయించాను. మళ్ళీ ఏమైంది దీనికి? ఇప్పుడు కానీ స్టార్ట్ కాలేదా? ఇబ్బంది పడతా. ఈ ట్రాక్టర్తో చాలా పని ఉంది. ఓరి భగవంతుడా. ఏమైందిరా? ఉండు నేనొస్తున్నా, చూద్దాం.
రెంచ్ ఒకసారి ఇవ్వు. ఇదిగోరా రెంచి. ఆ, ఇప్పుడు స్టార్ట్ చెయ్యి. వెంటనే స్టార్ట్ అయిపోయిందిరా బాబు, భలే స్టార్ట్ చేసావురా. అక్కడ ఏమైందో నిశ్చితంగా చూస్తే అన్నీ మనమే సరి చేసుకోవచ్చు. ఇదే నేను మెకానిక్ దగ్గరికి వెడితే చాలా డబ్బు ఖర్చు అయ్యేది. చాలా థ్యాంక్స్ రా శంకర్, రేపు నీ పొలం ఉచితంగా దున్నిపెడతాలే. అలా సంవత్సర కాలం గడిచిన తర్వాత శంకర్ తన స్నేహితుడు మల్లిని కలవటానికి పట్నం వెళతాడు. ఎరా శంకర్, ఏం చేస్తున్నావు? ఊళ్ళో వ్యవసాయమేనా, ఇంకేమైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊర్లోనే ఉంటున్నాలే గాని ఏంటి నువ్వు సడన్గా ఇంతలా మారిపోయావు? ఇల్లు కొత్తగా ఉంది, నీ గెటప్ కూడా మార్చేశావు. ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందా ఏంటి? లేదురా, ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు ఎక్కడొస్తుంది చెప్పు? నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నేను 10 రూపాయలు పెట్టి లాటరీ కొన్నా. దానిలో నాకు 10 లక్షల రూపాయల బహుమతి వచ్చింది. అమ్మో, 10 లక్షలే? రిటైర్ అయ్యే వరకు ఉద్యోగం చేసినా ఇంత డబ్బు సంపాదించలేం కదరా. ఏదైనా నువ్వు అదృష్టవంతుడివిరా, ఒక్కసారే లక్షాధికారివైపోయావు. నేను లక్షాధికారి అవుతానని నాకు ముందే తెలుసురా. ఒక చిలక జ్యోతిష్యుడు ఈ విషయం నాకు ముందే చెప్పాడు. ఏంటి, చిలక జోస్యమా? అవన్నీ నువ్వు నమ్ముతావా? నాకైతే నమ్మకం లేదు. అరే, అలా కొట్టిపారేకురా, వాళ్ళు చెప్పేది జరుగుతుంది. నన్ను చూసైనా నువ్వు నమ్మాల్సిందే. సరేరా, నిన్నిలా చూసి చాలా ఆనందంగా ఉంది. ఇంక బయలుదేరి వెళ్తాను. ఎలా ఉంది నీకు ఊర్లో? ఏమాత్రం ఆదాయం వస్తుందేంటి? ఆదాయం బాగానే వస్తుంది గాని మేము కౌలు రైతులం కదరా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమే భరించాలి. పంట సవ్యంగా చేతికొస్తే అంతా బానే ఉంటుంది. ఏదైనా వరదలు, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలొస్తేనే ఒక్క గింజ కూడా చేతికి దక్కదు. పండిన పంటంతా నీటిపాలైపోతుంది. అమ్మో, వీడితో ఎక్కువ మాట్లాడితే డబ్బులు అడిగేటట్టున్నాడు. సరేరా శంకర్, నాకు చాలా పనులున్నాయి, ఇక నువ్వు వెళ్ళరా. శంకర్ పట్నం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద కూర్చొని చిలక జోష్యం చెప్పేవాడు కనబడతాడు. చిలక జోస్యం చెప్తాం, చిలక జోస్యం చెప్తాం. ఇక్కడెవరో చిలక జోస్యం చెబుతానంటున్నాడు. మన మల్లిగాడు వీడి దగ్గరే చెప్పించుకునుంటాడు. వాడి జాతకమే మారిపోయింది. ఒకసారి నా జాతకం ఎలా ఉందో చెప్పించుకుంటాను. అయ్యారండి, చిలక జోస్యం చెప్పించుకోవడానికి వచ్చారా? జరిగింది జరిగినట్లు చెబుతాను, జరగబోయేది జరగబోయేటట్టు చెబుతాను, ఉన్నదున్నట్టు చెబుతాను, అంతా నిజమే చెబుతానయ్యా. రండి, కూర్చోండి. జోస్యం చెప్పించుకోవాలనే వచ్చాను. నీ చిలకంతా నిజమే చెప్తుందా? నా భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్తుందా? ఈ చిలక చెప్పిన జోస్యం ఇప్పటి వరకు తప్పుగా లేదయ్యా. చాలామంది సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా నా దగ్గరికే వచ్చి చెప్పించుకుంటారు. ఏంటి, చిలకమ్మను బయటకు పిలిపించమంటారా? అమ్మో, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఇక్కడ చెప్పించుకుంటారా? అయితే చాలా డబ్బులే ఖర్చవుతుందనుకుంటా. డబ్బుదేముందులే అయ్యా, రండి, ముందు మీ జాతకం చెప్పించుకోండి, తర్వాత మీరెంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి బాబు. చూడు, నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు అంతకు మించి అడిగితే నేనివ్వలేను. ముందే చెప్తున్నాను. కాని నా జాతకంలో జరగబోయేదేంటో కరెక్ట్గా చెప్పాలి. చూడండి, మీరు 10 రూపాయల కన్నా నాకు ఎక్కువ ఏమీ ఇవ్వద్దు. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోండి. అయితే ఇదిగో 10 రూపాయలు ముందే ఇస్తున్నా. రామ్మ చిలకమ్మ, బయటకు రా తల్లి. ఇదిగో, ఈ కుర్రాడు తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదు. ఆ కుర్రాడిని ఒకసారి చూసి ఒక కార్డు తీయమ్మా. ఆహాహాహాహా, ఓహోహోహోహో, అమోఘం, అద్భుతం. నీ జాతకం ఎంత బాగుందంటే నీకు ముందు ముందు రాజయోగం ఉంది. నీ కింద 100 మంది పనిచేసేటంత పెద్దవాడివవుతావు బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు త్వరలో లక్షలకు అధిపతి కాబోతున్నావు. ఏంటి, త్వరలో నేను లక్షలకు అధిపతినవుతానా? నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మొచ్చంటావా? నేను చెప్పేది అబద్ధం కావచ్చు గాని నా చిలక ఎప్పుడూ అబద్ధం చెప్పదు నాయనా. అది తీసిన కార్డులో అలానే ఉంది. కావాలంటే నువ్వు ఒకసారి చూడు. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఇంత శుభవార్త నీకు చెప్పిన మా చిలక కోసం ఇంకొక 10 రూపాయలు ఇచ్చెళ్ళొచ్చుగా బాబూ. 10 రూపాయలేంటి, ఇదిగో 20 రూపాయలు తీసుకో. అలా శంకర్ చిలక జోస్యం చెప్పించుకొని అక్కడి నుండి ఇంటికి వస్తూ ఉండగా అక్కడ లాటరీ టిక్కెట్లు అమ్మేవాడు కనబడతాడు. రండి బాబు రండి, మీకు ఏ టికెట్ కావాలి?
ఇది కొంటే 1,00,000 రూపాయలు బహుమతి, ఇది కొంటే 50,000 బహుమతి. ఇది తీసుకోండి, కేవలం 10 రూపాయలు మాత్రమే. బంపర్ ప్రైజ్ 10 లక్షలు. కొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇదిగో 10 రూపాయలు, నా టికెట్టే ఇవ్వు. ఇంకా ఈ 2 టికెట్లు కూడా తీసుకోండి. రండి బాబు రండి. వద్దులే, ఇది ఒక్కటి చాలు. దీని డ్రా ఎప్పుడు తీస్తారు? ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది డ్రా తీయటానికి. వచ్చే నెల 10వ తేదీన డ్రా. రండి బాబు రండి రండి. అయితే ఇంకా 20 రోజులు వేచి ఉండాలా? అంటే నేను త్వరలో శ్రీమంతుణ్ణి కాబోతున్నానన్నమాట. ఊర్లో ఉన్న అందరికన్నా నేనే డబ్బు గలవాన్నవుతాను. ఇంక నేను ఎవరి దగ్గర పని చెయ్యాల్సిన అవసరం లేదు. పొలం కూడా కౌలుదారుడికి తిరిగి అప్పచెప్పేస్తాను. ఏరా, ఇంకా పొలానికి వెళ్ళలేదా? ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావు? త్వరగా బయలుదేరు. అమ్మా, నిన్న పట్నంలో మా స్నేహితుడు మల్లి దగ్గరికి వెళ్ళొచ్చానా? వాడొక్కసారిగా ఎంత పెద్ద డబ్బు గలవాడయ్యాడో తెలుసా? అవునా? వాడు పట్నంలోనే ఉండి మంచి ఉద్యోగం చూసుకొనుంటాడు. నువ్వేమో ఊరికి తిరిగొచ్చేశావు. వాడితో హాస్టల్లోనే ఉంటే ఇప్పుడు నీకు కూడా మంచి ఉద్యోగం వచ్చేది కదా. వాడు ఉద్యోగం చేసి అంత డబ్బు సంపాదించలేదు. ఒక లాటరీ టికెట్టు వాడి జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారే 10 లక్షల బహుమతొచ్చింది తెలుసా? ప్రస్తుతం వాడు సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఏంటి, డబ్బు లాటరీలో వచ్చిందా? అయితే వాడు కష్టపడకుండా వచ్చిందన్నమాట. ఎలాగోలా వాడికైతే డబ్బొచ్చింది కదా. వాడలా లక్షాధికారవుతాడని ముందే ఒక చిలక జ్యోతిష్యుడు చెప్పాడంట. నేను తిరిగి ఇంటికొస్తుంటే చిలక జ్యోతిష్యుని కలిశాను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడిగా. ఆ చిలకేం చెప్పిందో తెలుసా? నేను కూడా త్వరలో లక్షలకు అధిపతినవుతానని చెప్పింది. ఏ జ్యోతిష్యుడు నీ జీవితం బాగోదు అని చెప్పడు, నువ్వు గొప్పవాడివవుతావనే చెప్తారు. ఆ చిలక జోస్యం వాడు కూడా అదే నీకు చెప్పాడు. అందులో కొత్తే ఉంది, అవన్నీ నమ్మడానికి లేదు. లేదమ్మా, ఆ చిలక చెప్పిందంటే అది జరిగి తీరుతుందని నాకు మల్లిగాడు చెప్పాడు. చూస్తూ ఉండు, నేను త్వరలోనే డబ్బెలా సంపాదిస్తాను. నేను కూడా ఒక లాటరీ టికెట్ కొన్నాను. అందులో తప్పకుండా నాకు కూడా మంచి బహుమతి వస్తుంది. ఇంక నేను ఎవరి దగ్గర పని చెయ్యాల్సిన అవసరమే లేదు. ఏంట్రా, ఇంత చదువుకొని ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? లాటరీ టికెట్ కొని దాన్ని చూసుకుంటూ పని వదిలేస్తానంటావా? అవి ఎవరికో గాని రావు. 1000 మంది కొంటే ఒకడు కూడా వస్తుందనే నమ్మకం ఉండదు. అవన్నీ పక్కన పెట్టి ముందు పనిలోకి వెళ్ళు. ఏంటమ్మా అలా అంటావు? చదువుకుంటే లాటరీ కొనకూడదే ఏంటి? నువ్వెని చెప్పినా ఇంక నేను పొలానికి వెళ్ళేదే లేదు. వచ్చే నెల 10వ తారీఖు కల్లా నేను లక్షాధికారినవుతాను. చూస్తూ ఉండు. ఇంక ఎన్ని చెప్పినా నువ్వు వినేటట్టు లేవులే. 10వ తారీఖు నీకే తెలుస్తుంది నువ్వు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావో. నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నా. అలా తల్లి వెళ్ళిన తర్వాత పొలం దున్నే ట్రాక్టర్ వాడు శ్రీను అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఎరా శంకర్, నీ పొలానికి ఎప్పుడు రమ్మంటావు? ఇంక నీతో పనిలేదురా. నేను కౌలు పొలం తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటున్నావు? పట్టణంలో ఏదైనా మంచి ఉద్యోగం దొరికిందా ఏమిటి? అదేమీ లేదురా, నీకన్నీ వచ్చే నెల 10వ తారీఖు తర్వాత చెప్తాలే. నువ్వెళ్ళు, నేను రావటం లేదు. ఏం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు. సరే, నేను పెడుతున్నా. అలా శంకర్ పొలం పనులకు వెళ్లకుండా 10వ తారీఖు డ్రా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు రానే వస్తుంది. ఈరోజు 10వ తారీఖు. వెంటనే వెళ్ళి నా లాటరీ ఫలితాలు ఏమయ్యాయో తెలుసుకుంటాను. శంకర్ పట్నానికి వెళ్లి లాటరీ వాడిని కలుస్తాడు. మీ టికెట్కి బహుమతి ఏం రాలేదండి. అయినా ఒక్క టికెట్గా వస్తుందా ఏమిటి చెప్పండి. ఈసారి మళ్ళీ ప్రయత్నించండి. ఒక 5 టికెట్లు ఒక్కసారి కొన్నారంటే ఏదో ఒక బహుమతి తప్పకుండా తగులుతుంది. అవును, నువ్వన్నది నిజమే. ఇదిగో 50 రూపాయలు, 5 టికెట్లివ్వు. అలా లాటరీ వాడి దగ్గర టికెట్లు కొనుక్కొని వెళుతూ, అవును, ఇక్కడ చిలక జోస్యం వాడుండాలి గదా. ఎటెళ్ళుంటాడు? ఇంకో చోట ఎక్కడైనా కూర్చొనుంటాడు. ఏంటి మల్లిగాడిటొస్తున్నాడు? వాడు కూడా లాటరీ కొనడానికి వెళ్తున్నాడా ఏంటి? ఏరా శంకర్, ఇక్కడున్నావు? నాకోసమే వస్తున్నావా ఏంటి? లేదురా, నేను వేరే పని మీద వచ్చాలే. నువ్వెక్కడికో వెళ్తున్నావు? నా దగ్గర పనిచేయటానికి ఒక వ్యక్తి కావాలిరా. ఇక్కడ చదువుకున్నవాడు ఒకడున్నాడు. వాణ్ణి పనిలోకి రమ్మని అడుగుదామని వెళ్తున్నా. వాడి ఇల్లు ఇక్కడికి దగ్గరేలే. అవును, నీ పొలం పనులెలా ఉన్నాయి? లాభసాటిగానే ఉంది కదా? లేదురా, నేను పొలం పనులు మానేశా. ఇప్పుడేమీ చేయటం లేదు. అవునా? అయితే నువ్వు ఖాళీగానే ఉన్నావా? అయితే నువ్వే నా దగ్గర ఉద్యోగంలో చేరొచ్చు కదరా. మంచి జీతం ఇస్తాను. నేనింకా ఎవరి దగ్గర పనిలో చేరదలుచుకోలేదురా. త్వరలో నా కిందే 10 మంది పనిచేస్తారు.
అబ్బో, అయితే మంచి వ్యాపారమే పెడుతున్నట్టున్నావు. సరే, నీ ఇష్టం. నాకు పనుంది, వెళ్తున్నా. చూడు, వీడి దగ్గర నేను పనికెళ్ళాలంట. ఎలా అడుగుతున్నాడో. నేను త్వరలో వీడికన్నా డబ్బున్నవాణ్ణవుతానని వీడికి తెలీదు. అలా ఎవరు పనిలోకి రమ్మనడిగినా వెళ్లేవాడు కాదు శంకర్. ఊర్లో పొలం పనులు కూడా చేసేవాడు కాదు. అలా 6 నెలల కాలం గడిచిపోతుంది. ఏంట్రా, ఎంత మంచివాడివి, ఇలా తయారయ్యావేంట్రా? ఆ లాటరీ అనేది ఒక వ్యసనం. అది ఆశ పుట్టిస్తుంది అంతే. నా మాట విని ఏదైనా పని చూసుకోరా. ఊర్లో ఉన్న కౌలు పొలం కూడా ఎవరికో ఇచ్చేశావంట. పట్నంలోనే ఏదైనా పని చూసుకో. ఏంటి నేను ఇలా మారిపోయాను? నేను ఆలోచిస్తుంది పూర్తిగా అర్థం లేదనిపిస్తుంది. పని చెయ్యక తప్పదు. తినటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నాకు ఊర్లో కూడా కౌలు పొలం ఇచ్చేవారు లేరు. పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోక తప్పదు. శంకర్, శంకర్! ఎవరు నన్ను పిలుస్తుంది? ఇక్కడ ఎవరూ కనబడ్డం లేదు. శంకర్, పైకి చూడు, చెట్టు మీద. చిలుక, నువ్వేనా మాట్లాడేది? నీకు మాట్లాడడం కూడా వచ్చా? ఎందుకు రాదు? నేనెవరో గుర్తుపట్టావా? అదే నీకు జోస్యం చెప్పానే, చిలక జోస్యం. అవునా? నువ్వు చెప్పేది నమ్మచ్చా? నేను లక్షలకి అధిపతినవుతానని చెప్పావు, కాని ఇప్పుడు తింటానికి కూడా లేకుండా పోయింది. నేను ఆ చిలక జోస్యం వాడి దగ్గర నుండి తప్పించుకుని వచ్చా. నీకే కాదు, వాడు ఎవరు వచ్చినా అలాగే చెబుతాడు. వాడి మోసాన్ని నేను చూడలేకే తప్పించుకుని వచ్చేశా. అయితే నువ్వు చెప్పేదంతా అబద్ధమేనా? నేను లక్షాధికారినవ్వనా? ఎందుకవ్వవు? అది నువ్వు చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కష్టపడి పని చెయ్యి, ఫలితాన్ని ఆశించుకో. అవును, మా అమ్మ చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. ఇక నేను పట్నం వెళ్ళి పని వెతుక్కుంటాను. అలా శంకర్ పట్నం బయలుదేరి వెళతాడు. ఎక్కడా పని దొరకదు. చివరికి తన స్నేహితుడు మళ్ళీ కూడా శంకర్కు పని ఇవ్వడానికి తిరస్కరిస్తాడు. చేసేది లేక ఒక ఓడరేవులో కూలీగా పనిలోకి చేరుతాడు. అక్కడ శంకర్ మూటలు మోస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు ఓడ అధికారులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఓడ కదలటం చాలా కష్టం. ఎంతోమంది ఇంజనీర్లు చెక్ చేశారు. లోపం ఎక్కడో కూడా తెలియడం లేదు. దాని నిండా చాలా సరుకు ఉంది. అంత దూరం నుండి సరుకు తీసుకురావడం కూడా కష్టం. సార్, మీరేమనుకోకండి. అసలేం జరిగిందో చెప్పగలరా? ఏం చెప్పను? విదేశాల నుండి సరుకు చేరవేసే ఓడ ఒకటి సముద్రం మధ్యలో ఆగిపోయింది. ఏం లోపమో తెలియడం లేదు. ఎంతోమంది ఇంజనీర్లు చూశారు. వారికి ఏమీ అర్థం కావడం లేదు. అయ్యా, నేను ఒక ఇంజనీర్నే. నేనేమైనా మీకు సాయపడగలనేమో. నన్నొకసారి చూడమంటారా? నీకేమైనా అనుభవం ఉందా? ఎప్పుడైనా ఇటువంటి పని చేశావా? నాకు అనుభవం లేదు గాని నాకొక్క అవకాశం ఇవ్వండి. సరే, ఒకసారి చూపిద్దాం. పోయిందే ఉంది. ఎవరి టాలెంట్ ఏమిటో మనకేం తెలుస్తుంది. ఒక అవకాశం ఇద్దాం. అలా శంకర్ని ఓడ దగ్గరకు తీసుకుని వెళతారు. ఓడని క్షుణ్ణంగా పరిశీలించిన శంకర్ లోపమెక్కడో కనిపెట్టి దానిని సరిచేస్తాడు. వెంటనే ఓడ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆహా! ఎంతోమంది నిపుణులు పరిశీలించారు. వారి వల్ల కానిది నీ వల్ల అయింది. నిన్ను వెంటనే మా దగ్గర ఉద్యోగంలో చేర్చుకుంటాం. జీతం కూడా చాలా ఎక్కువే. నీకిష్టమైతే వెంటనే ఉద్యోగంలో చేరవచ్చు. చాలా కృతజ్ఞతలు సార్. నేను వెంటనే ఉద్యోగంలో చేరుతాను. అలా శంకర్ అనతి కాలంలోనే ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరి అత్యధిక వేతనాన్ని పొందుతాడు. అలా ఒకరోజు సొంత ఊరు వస్తూ ఉండగా చిలుక ఇలా అంటుంది. శంకర్, శంకర్! చిలుక, నువ్వా? ఏంటి చెప్పు. చూసావా శంకర్, నువ్వు ఇప్పుడు లక్షాధికారివయ్యావు. నేను చెప్పానని కాకుండా నీ స్వశక్తి మీద ఆధారపడి ఉన్నత స్థితికి చేరుకున్నావు. తనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎవరైతే దానికి పదును పెడతారో వారు తప్పక ఉన్నత స్థితికి చేరుకుంటారు. నువ్వు నాకు గొప్ప గుణపాఠమే నేర్పావు. నీకు చాలా కృతజ్ఞతలు. అలా శంకర్ తన తల్లిని కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళి చక్కగా చూసుకుంటూ చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతాడు.